So friends, to get 100% benefits from this session, I request you one thing. I already requested you, that is sound good, to become children for this limited time at least. Okay, now that the second one is what is the అసలు చిల్డ్రన్ అన్నాయి కదా, వాట్ ఈస్ దట్ యూనిక్ క్యారెక్టర్? ఎందుకు మిమ్మల్ని చిల్డ్రన్ కావాలనుకుంటాం? చిల్డ్రన్లో ఏముంటుంది? నేను ఇంతకుముందు చెప్పాను ఏంటి, లెట్ us గో బ్యాక్ అంటే చైల్డ్హుడ్. ఏంటి చైల్డ్హుడ్లో యూనిక్ క్యారెక్టరిస్టిక్? ఎంథూసియాజం, ఇన్నోసెన్స్, ప్యూరిటీ, ఇమిటేషన్, క్యూరియాసిటీ. ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. బట్ ఒక్క ఆన్సర్ ఉంది, అది మీరు చెప్పలేదు. చిల్డ్రన్ హ్యావ్ ద యూనిక్ ఎబిలిటీ టు బీ 100% ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. వాళ్ళు ఏ యాక్టివిటీలో ఉంటారో ఆ సక్సెస్ యొక్క ఒక ప్రిన్సిపల్ ఏంటంటే టు బీ 100% ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఇన్ ద ప్రజెంట్ యాక్టివిటీ. మనం ఏం చేస్తాం, గ్రోన్ అప్ పీపుల్ యాజ్ వి గ్రో అప్, we are never where we should be, but we are either in the past or in the future. సపోజ్ ఈరోజు మనము పెళ్ళయ్యే వాళ్ళు మీ అత్తగారు చూశారనుకోండి, ఈరోజు ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళయింది, కానీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత మన అత్తను చూశారనుకోండి, 85 ఏళ్ళు ఉంటుంది అప్పటికే. చాలా ప్రేమ పండులాగా ఆమె ఎంతో మారిపోయి ఉంటుంది. మారిపోయి అది బేటా ఇది బేటా హృదయంలోకి వస్తుంది. నాన్న నీకు ఆ నాన్న వినపడదు. ఆ అత్తగనుడు ఈ రోజు ఉన్న అంటే ఆ రోజు ఉన్న ఆ అత్తగనుడు మీకు 20 ఏళ్ల కింద కొత్తగా పెళ్ళైనప్పుడు కొడుకుని చేతులు పెట్టుకొని మిమ్మల్ని ఎట్లా సతాయించిందో ఆ అర్థం చూస్తారు. అంతే టెలిస్కోపిక్ విజన్. అంటే ఎల్డర్స్ ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే, దురదృష్టకరం అంటే వి క్యారీ ద అన్ప్రెజెంట్ పాస్ట్ ఆల్వేస్. అందుకనే సర్వ రోగాలు రావడానికి కారణం. కానీ ఎక్కడ ఉండాలి? బీ ఇన్ ద మూమెంట్. ఆ రోజు అత్త గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి కూడా ఒక గంట క్రితం ఉన్న మనకు ఇప్పటికే చేంజ్ అవుతుంటుంది. బుద్ధుడు కనుక్కున్న సిద్ధాంతం అదే కదా, చేంజ్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. వైబ్రేషన్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. కనుక మనం మా అత్తలో మార్పు రాదు. సచ్చినా కూడా ఆ అత్తనే గుర్తుపెట్టుకోండి. అత్త నన్ను ఎంత సతాయించింది, సచ్చినా కూడా. సో గుర్తుపెట్టుకోండి, దట్స్ వన్ థింగ్. బీ ఇన్ ద మూమెంట్ హియర్. మీరు మైండ్ బయటకు పోనీ. రెండు, నేను ఒక ప్రశ్న అడుగు. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? Who is the mother of all diseases, all ills? Thinking, drinking. Okay. Negative attitude, stress, overthinking. Yes, very good. Good. Okay. ఇవన్నీ ఆన్సర్స్ కరెక్ట్. ఎస్, స్మోకింగ్, ఆల్ ఆఫ్ థింగ్స్, overthinking, నెగటివ్ థింకింగ్. ఇంకొకటి ఉంది. ఈ ఆన్సర్ నేను చెప్పాలంటే మీరు ఒక చిన్న సీన్ గుర్తుపెట్టుకోండి. ఇమాజిన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ గోయింగ్ ఎట్ 100 డిస్టెన్స్, మన దూరంలో. మీరు వాళ్ళెవరో మీకు తెలియదు. బట్ బై టేకింగ్ వన్ లుక్ ఎట్ దెమ్ యూ కెన్ టెల్ విత్ 100% గ్యారంటీ వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్. ఎలా చెప్పండి? ఒక పెద్ద స్పిరిచువల్ గురువు చెప్తారు ఎగ్జాంపుల్, మన మానవ జీవితం యొక్క బ్యూటిఫుల్ రియాలిటీ గురించి చెప్తారు. ఎలా చెప్పగలరు? కమ్యూనికేషన్. ఇంకా హస్బెండ్ అగ్రేసరా, ఇంకా ఫాలో ఆ మేడం చెప్తున్నారు. ఓకే, ఉల్టా కూడా అంటున్నారు. వైఫ్ అగ్రేసరా, హస్బెండ్ బ్యాక్. ఇవాళ ఎట్లా ఉంది ఉల్టా? లీడర్షిప్ అంతా విమెన్. ఓకే, దుర్గా, సరస్వతి, లక్ష్మి అంతా మనమే. ఓకే ఫ్రెండ్స్, అమ్మా అక్కడికి వెళ్తుంది, దానికి ప్లీజ్. నువ్వు టీచర్గా స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు కదా. లేకుంటే నాలుగు ఎవరు చూడడం, నీకు అదే షాప్ అని ఎవరు కాక క్లాసులో గంట షోస్ పెట్టుకున్నా నీకు ఎవరు చూడదు. వెయిట్ చేసి నువ్వు మీరు నాకేమిస్తారో నీకు అదే వస్తుంది. ఓకేనా? రైట్. సపోజ్ అనుకున్నాం ద మ్యాన్ ఈజ్ వాకింగ్ అహెడ్. ఆ తల్లి చెప్పినట్టు ద ఉమెన్ ఈజ్ వాకింగ్ అట్లీస్ట్ 100 feet బిహైండ్. ఎలా? ముఖాల్లో ఏ భావాలు లేవు, సీరియస్గా ప్రపంచం బలవంతుడు నానేసినే వస్తున్నట్టుగా ఒళ్ళు ఈడ్చుకుంటూ
అనుకోవాలంట. ఎందుకంటే నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పోతుంది మొదలు కొత్త కొత్తగా చదువుతున్నప్పుడు జడ్చర్లో పని చేసుకుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏముందో పోయింది. అయితే నా భార్య వెనక వచ్చేది, నేను ముందర పోతుండే. ఆమె అర్ధగంట తర్వాత కంప్లీట్ పోయేది, ఎవరెప్పుడూ పోయేదట. ఎందుకు పోయేదంటే ఆ గుంపులో ఇవాళ కూడా ఫోన్లు లేవు, 80s 90s ఫోన్లు ఎక్కడమ్మా. అది ఎక్కడ పోయేదంటే బట్టంతా ఎవరు ఉంటే వాళ్ళు చూసుకుంటూ పోయేది. వాళ్ళు ఇంటికి చూస్తే వాళ్ళు ఇంకో బట్ట పోయేది, అలా అయ్యేది. సో ఈ విధంగా ఇటువంటి మొరోజ్ అండ్ అట్లాంటి టెంపర్లో వాళ్ళు వెళుతుంటే అనుకోవాలంట, అలాంటి మ్యాన్ అండ్ ఉమెన్ పోతుంటే అనుకోవాలంట, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ 100% దట్ ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి. ఐఎమ్ సారీ, దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, దే ఆర్ డెఫినెట్లీ హస్బెండ్ అండ్ వైఫ్. అలా కాకుండా దే ఆర్ వాకింగ్ జాయ్ఫుల్లీ, టాకింగ్ అండ్ జోకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద క్లౌడ్స్ లాగా, నవ్వుతూ ఆనందంతో వెళ్తున్నటువంటి ఈ భూమి కాదు స్వర్గం లాగా మేఘాల పైన. అప్పుడు అనుకోవాలంట, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ ఆర్ వైస్ వర్సా, ఆర్ వైస్. ఇది ఏం సూచిస్తుంది మిత్రులారంటే, ఎందుకు చెప్తున్నారంటే నేను నవ్వడం కోసం చెప్తున్నాను. దిస్ స్పీక్స్ అబౌట్ ద బిట్టర్ అన్ప్లెజెంట్ రియాలిటీ ఆఫ్ ఆల్ అవర్ మ్యారీడ్ లైఫ్. ఇక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ చేసుకున్నటువంటి అదృష్టవంతులు లేక ఎవరైతే ఉన్నారో మనం నేర్చుకోవాల్సి ఏంటంటే, ఆ తర్వాత పెళ్లి కాకముందు ఆమె చుట్టే తిరుగుతాడు, ఆమె చుట్టే తిరిగి అదే మంత్రం పదే పదే చెప్పిస్తాడు. ఏమిటా మంత్రం? I love you, I love you, you are my breath, you are my life, I cannot imagine my life without such a. అంత తిరిగిన ఆ మనిషి పెళ్ళైన మరుక్షణం మంత్రం బంద్, మంత్రం స్టార్ట్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఏ మంత్రం చెప్పించారు మీరు? ఏ మంత్రం ఉంటుంది చెప్పండి. అందరూ కొత్త కొత్త పెళ్ళైంది, ఇంకా మీరు అంత మంత్రాలు కానీ రాలే. ఏముంటుందండి? డూ యూ లవ్ మీ, హౌ మచ్ యూ లవ్ మీ, టెల్ మీ డూ యూ లవ్ మీ అంటే ఆయన అంటాడు. ఏం సినిమా అనుకున్నావా? రోజు చెప్పని మరి అప్పుడు ఎట్లా చెప్పావు? అదే నేను చేసిన జీవితంలో. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మా మిత్రులు అక్కడ మనం అనుకుంటాము, ఎస్ ప్రేమ ఉన్నందుకే కష్టపడి ఏ విధంగా గాడిలాగా పనిచేస్తున్న పొద్దున్న సాయంత్రం వరకు సరిపోదు. The woman wants, the children want expression of love. Just not love. Loving is not enough. Expression, express through అది లేకనే చాలా అది కనుక ఉంటే ఇంట్లో ఆరోగ్యమే ఆరోగ్యం, అది ముఖ్యం. సో ఇప్పుడు చెప్పండి, who is the mother of all diseases? lack of love ఫుల్ ఉంది మామూలుగా. అదొకటి. అది కాక ఇప్పుడు చెప్తాం మన అందరికి వర్తించేది, ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ ఏంటంటే సీరియస్నెస్. ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఏ క్షణంలో సీరియస్ ఉంటారో ఆ క్షణంలో ముసలివారం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఆల్ అవర్ క్లియరెన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ దే బికమ్ మోర్ దెన్ సీరియస్. ఎప్పుడు ద మూమెంట్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ వీ డూ, హ్యాపీ టీచర్స్ ఓన్లీ కెన్ క్రియేట్ హ్యాపీ స్టూడెంట్. మనం జీవితంలో ఏమి చేసినా కూడా సంతోషం కోసమే చేస్తాం. కానీ ఒక మానవుడు చెప్తాడు, గ్రేట్ గురువు, మనం సంతోషం కోసం ఏమి చేసినా కూడా, ఏం చేసినా నేను టైం లేదు కాబట్టి మీతో ఎక్సర్సైజ్ చేయలేము, ఏమి చేసినా సంతోషం. కానీ ఎవరికి సంతోషం రెండమాలు అయిపోయింది. ఎందుకంటే దెర్ ఇస్ ఎ సేయింగ్, అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆల్ ద వే. కానీ దొరకదు. అవర్ లైఫ్ షుడ్ నాట్ బి ఎ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ ఇట్ షుడ్ బి, ఎవ్రీ యాక్టివిటీ షుడ్ బి నాట్ ఎ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషము కొరకు మీరు ఏం చేసినా సంతోషం రాదు. మరి ఎట్లా చేస్తే వస్తుంది సంతోషం? సంతోషము తో. ఓకే, నేను ఇంగ్లీష్ ఏం చెప్తాం? అవర్ లైఫ్ షుడ్ బి an expression of joy. మనం టీచ్ చేస్తున్నాము, అవర్ హ్యాపీనెస్ షుడ్ కమ్ అవుట్ త్రూ టీచింగ్. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, కూర్చున్నాం, ఇట్లా కూర్చుంటే ఇంత సీరియస్ అవసరం లేదు. ద బుద్ధ కూర్చోండి, లార్డ్ కృష్ణ, లార్డ్ బుద్ధ ఇలాంటి వాళ్ళంట ఒక చెట్టు కింద కూర్చుని అనుకోండి, ఆ చెట్టు అకాల పుష్పాలు వర్షిస్తాడు వాళ్ళ మీద. ఎందుకు? ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ దర్ హ్యాపీనెస్. బుద్ధుడు కూర్చొని మీరు విని బుద్ధుడు చెప్తాడు, అట్లా వెళ్ళేవాడు ఆయన ముఖంలో ఉన్న ఆకర్షణ, ఆ మ్యాగ్నెటిక్ పవర్ చూసి అలా దగ్గరకు వచ్చేవాడు. ఏమిటంటే జాయ్ గుర్తుపెట్టు. అదే ఒక మహిళ
మహిళ చెట్టు కింద కూర్చుంటే మనం వెంటనే ఫెమినైన్ ఎనర్జీ ఏంటంటే శక్తి. మీరు ఒక చెట్టు కింద కూర్చునుకోండి, ఆ చెట్టు ఆనందంతో తాండవంతో లోపల మనకు తెలియదు కానీ హ్యాపీనెస్గా అకాల పుష్పాలు వర్షిస్తాడు. మేము కూర్చున్నాం అనుకోండి దాని కింద ఉన్న చెట్టు కాదు వాడిపోతుంది సగం. ఎందుకంటే మన వైబ్రేషన్స్ ఏముంటుంది, దాన్ని ఆ చెట్టు కొమ్మని నా ఇంటి దూరాన్ని పెట్టుకున్నా, దర్వాజా పెట్టుకున్నా ఇదే ఉంటుంది. వాటికే గేట్ వాటికే. కానీ మహిళ ఆనందం ఎక్కడ ఉందో అక్కడ కూర్చోండి. ఫ్రెండ్స్ వాజ్ ఏ కింగ్. ఆయన ఒక ఆస్థానంలో ఒక మంత్రులు లేవి. మనం రేపు ఒక సన్మానం చేద్దాము. మన రాజ్యం ఈ యొక్క అద్భుతంగా విలసిల్లడానికి కారణమైనటువంటి ఒక ప్రొఫెషన్ మీరు చెప్పండి, రేపు సన్మానం చేసినటువంటి రాజు లేచి, రాజా మన రాజ్యం ఈ విధంగా ఉండడానికి సైన్య శక్తి, గెట్ ద బెస్ట్ సోల్జర్ టుమారో టు అవర్ కోర్ట్. నేను ఐ డోంట్ అగ్రీ రాజా, ద బిజినెస్ పీపుల్ ఆర్ ద మెయిన్ సోర్స్. బికాస్ ఎక్కడెక్కడో ఉత్పత్తి అయిన కాబట్టి మన కడప దగ్గర తీసుకొస్తుంది కదా, వాళ్ళకి కారణం ఆ యొక్క నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు గెట్ ద బెస్ట్ బిజినెస్ మెన్ ఫ్రమ్ అవర్ కింగ్డమ్. రేపు అని చెప్పండి, కాదు రాజా ఇంజనీర్స్ కోటలు కట్టి రక్షణ వలయాలు ఏర్పడి ఒక్కరికొకరు చెప్తారు. వైద్యుల గురించి ఒక ఆయన చెప్పాడు, ఓకే గెట్ ద బెస్ట్ డాక్టర్, గెట్ ద బెస్ట్ ఇంజనీర్. నెక్స్ట్ డే కోర్టు ఆశీర్వాదం అయిపోయింది. అందరు అప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చారు, వరుసగా కూర్చోబెట్టారు. రాజు లేచి మాట్లాడారు, అడ్రస్ చేయబోతున్నాడు. వీళ్ళకి సమాధానం చేయలేదు. ఓకే ఫెలిసిటేట్ చేయాలి. అక్కడ నుంచి ఒక లేడీ వచ్చింది, ఎలిగెంట్ లేడీ, కొంచెం వృద్ధురాలు. ఆమె నడుస్తుంటేనే ఆ కోర్టులో ఒక గొప్ప కళ తేజస్సు వచ్చాడు. ఆమె వచ్చి లోపలికి వచ్చి వస్తుంది, సింపుల్లీ డ్రెస్డ్, జస్ట్ లైక్ సుధామూర్తి అనుకోండి ఎగ్జాంపుల్. అలా వచ్చి సుధామూర్తి లోపలికి వచ్చాను అనుకోండి. అందరూ లేచి పడ్డారు. వీళ్ళందరూ ఈ మంత్రులు అందరూ లేచి పడ్డారు. ఈయనకి ఎందుకు అర్థం కాక ఈయన కూడా లేచి పడ్డారు. రాదు పవర్ ఆఫ్ మాబ్ మీద కూడా లేచి పడ్డారు. ఆ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి దేవర్ టచింగ్ హర్ ఫీట్ అక్కడ కూర్చోబెట్టారట. వాళ్ళు కూర్చున్న తర్వాత మంత్రిని అడిగాడట, ప్రధానమంత్రిని, మంత్రి గారిగా హూ ఇస్ దట్ ఎలిగెంట్ గ్రేస్ఫుల్ లేడీ హూస్ వెరీ ప్రెసెన్స్ హ్యాస్ ఎన్లైటెండ్ స్ప్రెడ్ సమ్ లైట్ ఇన్ దిస్. ఇవన్నీ తెలుసుకోవచ్చు అంటే అప్పుడు ఆ మంత్రి చెప్పాను, రాజా ఇగో ఈ ఇంజనీర్ గారు, అదిగో ఆ డాక్టర్ గారు, ఇదిగో ఈ సైన్యాధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా ఆమె ప్రొడక్ట్సే, ఆమె విద్యార్థులు వీళ్ళందరూ కూడా. She has produced all the best people in professions అని ఆమె యొక్క సృష్టి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఐ కంగ్రాచులేట్ యూ, యూ హ్యావ్ చోజన్ టు బీ ఇన్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్లో మనం ఎంటర్ అయ్యాం. కానీ మన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ ఎంత? మీ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి? రేపు ఎవరో పరిచయం చేసుకున్నప్పుడు ఒక గుంపులో నలుగురు సాయంత్రం పార్క్లో కలిసి ఒక ఆయన చెప్తాడు, నేను డాక్టర్ అండి అని చూస్తున్నాను. ఇంకొక ఆయన, నేను రెవెన్యూ ఆఫీస్లో నేను చెప్పరాశ రోజు ₹1000 కరెంట్ ఆఫీస్లో తెలిస్తే ఎవరైనా కరెంట్ ఆఫీస్లో తెలుసు, వాళ్ళ పెన్షన్ 3 లక్షలు ఉంది. నేను కరెంట్ ఆఫీస్లో వెళ్ళానని మిమ్మల్ని చెప్పమంటే తల దించుకొని తప్పు చేసినట్టు టీచర్ మీ ఐడెంటిటీ ఇదే. కానీ ఆర్ యూ గెటింగ్ ఎక్సైటెడ్? టీచర్ బై ఎవరైతే ఆమె టీచర్ బై ప్రొఫెషన్ అంటారో అంతకు మించిన బ్రహ్మహత్య ఇంకోట్లేదు, దైవ దూషణ ఇంకోట్లేదు. నాట్ వీఆర్ నాట్ టీచర్ బై ప్రొఫెషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఏ టీచర్. అది చెబుతుంటేనే మీ ముఖంలో ఆనందం. ఐఎమ్ ఏ టీచర్ బై ప్యాషన్. అమ్మా ఇక్కడ చూడతాను, ఎక్కడే చూస్తున్నావు, కూర్చొని నా దగ్గర చూస్తుంది. ఐఎమ్ ఏ టీచర్ బై ప్యాషన్. ఆ ప్యాషన్ అంటే రోమాంచితం అయిపోవాలి, నరనరం పొంగాలి. ఐఎమ్ ఏ టీచర్ బై ప్యాషన్. ఎవరైతే ఆ దృష్టితో, ఆ కన్విక్షన్తో ఈ యొక్క ప్రొఫెషన్లోకి వచ్చారో వాళ్ళు ఎక్కడ నిలబడతారో అక్కడ దైవశక్తి వచ్చేస్తుంది, హై ఎనర్జీ ఉంటుంది. మీరు ఆ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి. ఓకే, అర్థమైందా? ఐఎమ్ ఏ టీచర్ బై ప్యాషన్, నాట్ బై ప్రొఫెషన్. రైట్ ఫ్రెండ్స్, మీరు నా క్వశ్చన్, what do you want to? Do you want to remain just one among the crowd as a teacher, one of the teachers, or do you want to become a great teacher? Do you want to remain one in the crowd, or do you want to become a great teacher? What is your wish? How many people want to become just one in the crowd? ఉదాహరణకు మీ పిల్లలు రేపు
మీ తర్వాత మీ పిల్లలు మీ గురించి చెప్పాలి. మీ అమ్మగారు ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తుంది అని చెప్తే మై ఫాదర్ వాజ్ ఎ టీచర్, మై ఫాదర్ వాజ్ ఎ టీచర్, మా నాన్న ఒక టీచర్. మీరు అలా పెట్టుకోబడాలనుకుంటున్నా ఏమని? నేను మీ పిల్లలు మై ఫాదర్ వాజ్ ఎ టీచర్ అని చెప్పాలా? అంటే వేల మంది టీచర్లలో, లక్షల మంది టీచర్లో మా ఆయన కూడా ఒక టీచర్, పుట్టిండు, పని చేసిండు, చచ్చిపోయాడు. అట్లా మీ పిల్లలు మీ గురించి చెప్పాలంటే వాళ్ళ ముఖం, వాళ్ళ హృదయం అంతా ఆనందంతో మై ఫాదర్ వాజ్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ టీచర్, హి వాజ్ ఎ గ్రేట్ టీచర్ చెప్పుతుంటే ఆ పిల్లలు అటువంటి టీచర్ మీరు కావాలనుకుంటున్నా? అటువంటి టీచర్ కావాలనుకుంటే ఫాలో సింపుల్ ప్రిన్సిపల్. మన యాటిట్యూడ్లో ఎటువంటి మార్పు కావాలో అది మనం ఈరోజు పనిచేయాలి. ఫ్రెండ్స్, దేర్ వాజ్ ఎ ఫాదర్. ఈవినింగ్ ఇంటికి వచ్చాడు, న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో చదివించాడు. పేపర్ మొత్తం A to Z మొత్తం చదువుకుంటూ కూర్చున్నాడు. 6-year-old daughter he had. 6-year-old వచ్చి డాడీ ప్లీజ్ ప్లే విత్ మీ అని అన్నాడు. No, go, don't disturb me, go and play. No dad, I have been missing you since morning, please come and play with me అంటే ఈయన సిచ్యువేషనల్ బ్రిలియన్స్ పనిచేసి ఏం చేశాడు, అందులో ఒక దేశం యొక్క భారతదేశ మ్యాప్ ఉందంట, ఏదో అడ్వర్టైజ్మెంట్. ఆ మ్యాప్ ఆ పేపర్ను చించి 10 ముక్కలు చేసి నేల మీద విసిరేశాడు. విసిరేసి నువ్వు అది మొత్తం అరేంజ్ చేసుకోనరా దేశం యొక్క మ్యాప్, కంట్రీ మ్యాప్, దెన్ ఐ విల్ ప్లే విత్ యూ అన్నాడు. అనుకున్నాడు. తప్పకుండా 3 గంటలు తీసుకుంటుంది. 2 గంటలు అమ్మ జీన్స్ వచ్చాయి, నా జీన్స్ రాలేదు. ఆ అమ్మాయి ఈయన ఎక్స్పెక్టేషన్స్ను తారుమారు చేస్తూ 5 నిమిషాల్లో భారతదేశం మ్యాప్ టచ్ చేసుకుని చేసింది. How has it been possible for this girl, little girl? I couldn't do that. Guess చేయండి. వెయిట్ అమ్మా, దండం పెడతా. గుడ్. ఇంకెవరు ట్రై చేస్తాం? మా తమ్ముళ్ళకి ఛాన్స్ ఇద్దాం. చెప్పండి మిత్రులారా. ఇక్కడ అవి చెప్తుంది, డాడీ ఐ నో వై యువర్ సర్ప్రైజ్, కానీ ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే without your knowledge, on the back side of the paper I saw the picture of a man. I said, Daddy, I don't know where Kanpur is, where Delhi is, where Impal is, I don't know, but I know where a man's eye should be, where ears should be, where lips should be. I know. Even in a prophetic statement, Daddy, I got the man right, I got the country right, I got the man right, I got the అర్థమైతే చప్పటి కొట్టండి. నేను వ్యక్తిని సరిచేశాను, దేశం ఆటోమేటిక్గా సరిపోయింది. మనం ఎప్పుడు కూడా దేశాన్ని బాగు చేయాలి, సమాజాన్ని బాగు చేయాలి, ఎవరు బాగు చేయాలి, వాళ్ళు బాగు చేయాలి, వీళ్ళు బాగు చేయాలి, గవర్నమెంట్ బాగు చేయాలి, ఎవరు చేయాలి. కానీ దేశం ఎప్పుడు బాగవుతుంది? వ్యక్తిని నిర్మించడం ద్వారా. ఓకేనా? సో వ్యక్తి అంటే ఏ వ్యక్తి సరిపోతుందో ఒకే కావాలి. ఏ వ్యక్తి నిర్మించాలి? పక్కింటోడు సరిగ్గా ఉండాలి, వాడు సరిగ్గా ఉండాలి, ఎదురింటోడు సరిగ్గా ఉండాలి. ఏ వ్యక్తి? ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. ఐ యామ్ రైట్. మనకు అంత ఉంటే ఏముంటుంది? ఐ యామ్ నాట్ ఓకే బికాస్ యు ఆర్ నాట్ ఓకే, బికాస్ మై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఓకే, బికాస్ మై ఆఫీసర్ ఈజ్ నాట్ ఓకే, బికాస్ మై వైఫ్ ఈజ్ నాట్ ఓకే. ఇదే ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. కానీ ఇట్ షుడ్ బి ది అదర్ వే రౌండ్. ఇఫ్ ఐ యామ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇఫ్ ఐ యామ్ ఓకే, నా దృష్టి సరిగ్గా ఉంటే, నేను సరిగ్గా ఉంటే ఈ ప్రపంచం అంతా ఇది తెలియకనే మనం ఇది చేస్తాం. నేను ఇంతకుముందు ఐడెంటిటీ గురించి చెప్పాను. ఫ్రెండ్స్, జాగ్రత్త. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ ఎంత ముఖ్యం అంటే, you should give the highest self identity as a teacher to yourself. ఉదాహరణకు, the piece of chalk that is in my hand, it is not a mere lifeless piece of chalk. అది లైఫ్లెస్, నిర్జీవమైనటువంటి చాక్ పీస్ కాదు. అది విద్యార్థుల యొక్క డెస్టినీని, వాళ్ళ విధిని వ్రాసేటటువంటి బ్రహ్మ చేతిలో ఉన్న పెన్ను మన చేతిలో ఉంటుంది, ఆ చాక్ పీస్. ఓకేనా? దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ సార్. గ్రామర్ చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ కానీ మొత్తం మన శరీరం అంతా కూడా వెంబడిపోతుంది. చాక్ పీస్ పడిపోయి మొత్తం ప్యాంట్ దిగిందంతా ఇట్లా అయిపోతుంది. బయటకు వస్తుంది ఈ హిమరా, ఏం కర్మరా, టీచర్ మొత్తం నాకు ఉబ్బసం వస్తుందో అది అంటే దొందరు వస్తుంటే చాక్ పీస్ డస్ట్ తీసుకుంటే వస్తుంది. ఎవరికి వస్తుందండి చాక్ పీస్ డస్ట్ తీసుకుంటే? ఏం రోగం పడుతుంది? ఉబ్బసమా తెలియదు. అస్మా ఎవరికి వస్తుందండి? ఎవరి వ్యక్తి లేదు అట్లా వస్తుంది. కానీ నేను ఇలా తెలియదు. ఏమిటి? నేను రుద్దుకున్నటువంటి ఈ యొక్క చాక్ పీస్ యొక్క పొడి, ఇది చాక్ పీస్ పొడి కాదు, శివుని పైన ఉన్నటువంటి భస్మము. టీచర్కు ఆ భావన ఉందనుకోండి,
నా ఓడగా సపోర్ట్ కొట్టాడు. మీరంతా ఆశ్చర్యంతో చూస్తే ఓకే, బట్ ఫీల్ డూ యూ గివ్ దట్ ఐడెంటిటీ యువర్ సెల్ఫ్. అప్పుడు నువ్వు నిజంగా కూడా ఆ శివుని యొక్క అవతారం ఏంటి టీచర్ అంటే. చాలామంది నేను ఇంకా భావిస్తాను బ్రహ్మ కంటే టీచర్ గొప్పవాడు. ఎందుకంటే టీచర్, వి యాజ్ టీచర్స్ వీఆర్ నాట్ క్రీచర్స్. చాలామంది అంటారు ఏ టీచర్ ఇస్ వీఆర్ ఏ క్రీచర్. వీఆర్ నాట్ క్రీచర్స్ లైక్ అదర్ బీయింగ్స్, వీఆర్ క్రియేటర్స్. Here, God creates, you recreate. Wonderful. How do you recreate? By transforming. We transform people by touching their hearts. నేను అంటాను క్లాస్ రూమ్ ఈజ్ ఏ గర్భగుడి. ఒక విధంగా చెప్పాలంటే రియల్ గర్భగుడి క్లాస్ రూమ్. ఎందుకంటే ఒక గర్భగుడిలో 9 నెలలు క్షణక్షణం రూపుదిద్దుకొని పరిపూర్ణమైనటువంటి ఒక శిశువుగా బయటకు వస్తుంది కదా. మన దగ్గరికి వచ్చేటటువంటి ఆ యొక్క ఎలిమెంట్స్ మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా, మన ప్రతి చూపు ద్వారా, మన ప్రతి టచ్ ద్వారా క్షణక్షణం ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా బయటకు వెళ్తారు కదా. సో ఆ లెక్కన డోంట్ యు థింక్ దట్ అవర్ క్లాస్ రూమ్ ఈజ్ ఏ గర్భగుడి? డోంట్ యు థింక్ సో? సో దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ యు హావ్, దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ యు హావ్. ఫ్రెండ్స్, నేను 1981లో నాకు గవర్నమెంట్ జాబ్ దొరికింది. ఆ రోజుల్లో ఒక ఓరియంటేషన్ క్లాస్ జరిగింది. గ్రేట్ మ్యాన్, ఒక మ్యాన్ ఆ ఓరియంటేషన్ క్లాస్ ఒక మాట చెప్పాడు. ఈ రోజు కూడా ఆ మాట నా గుండె మీద హృదయం పైన చెక్కుకున్న ఆ మాట అది మీతో షేర్ చేసుకుంటాను. ఒకే ఒక మాట ఆయన చెప్పాడు. ఏమనంటే దేర్ ఆర్ 2 kinds of teachers, the mediocre and the great. Mediocre అంటే my father is also a teacher. I told mediocre. Great teacher. Guys and friends, in the hands of a mediocre teacher, ఒక మామూలు టీచర్ చేతిలో the text is everything. The textbook is, ఆయన టెక్స్ట్ బుక్ యొక్క పరిధి దాన్ని బయటికి రాలేదు. కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో, శ్రీ చైతన్య నారాయణలో నువ్వు సొంతంగా మాట్లాడితే మొదలు పోస్ట్ ఊస్తు. కానీ అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు, స్వామి వివేకానంద లాంటి మహానుభావుడు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతారా? ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకుల పాదాల దగ్గర నేర్చుకున్న విద్య. సో ఆయన చెప్తారు, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ టీచర్ ద టెక్స్ట్ ఈజ్ ద బైబిల్, గీత అండ్ ఖురాన్. అదే సర్వస్వం, అందులో నుంచి బయటికి రాడు ఒక మాట చెప్పడు. కానీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ గ్రేట్ టీచర్, ఉదాహరణ గవర్నమెంట్ టీచర్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గ్రేట్ టీచర్ టెక్స్ట్ ఈజ్ ఓన్లీ ఎ ప్రిటెక్స్ట్ అంట. ఓన్లీ ఎ ప్రిటెక్స్ట్. ప్రిటెక్స్ట్ అంటే అది కేవలం ఒక నెపము మాత్రమే. దేనికి నెపము? కాదు. The text is in the hands of a great teacher. The text is just a pretext to bring the whole world into the classroom and comment on life and merits and excellence and human being, humanity. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి నిగూఢమైన శక్తిని బయటకు తీసుకురావడానికి మన టెక్స్ట్ బుక్ను ఆధారం చేసుకొని what do we teach them? We teach them life. We teach them about the world. అర్థమైతే అది అంత పవర్ఫుల్ శక్తి మనకు ఉంది. ఫ్రెండ్స్, నేను ఓ మాట చెప్తున్నాను. సౌందర్య లహరి శ్లోకాలు ఎవరు విన్నారు కదా? సౌందర్య లహరి ఉందని తెలుసా? ఒకటి ఉందని తెలుసా? ఆ సౌందర్య లహరి అని శంకరాచార్యుడు రాసినటువంటి ఒక 100 శ్లోకాలు ఉన్నాయి. అందులో 23వ శ్లోకం ఉంటుంది. అది టీచర్స్ అద్భుతంగా వర్తిస్తుందని నేను నమ్ముతాను. నేను జీవించగలను. అది ఒక్కటి జీవిస్తే చాలు. జాగ్రత్త. అందులో ఏముంటుందంటే ఆయన రాసిన దాంట్లో జపో జల్పశిల్పం సకలమపి ముద్రాదిరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమచనాద్యాహుతి విధి ప్రణామ సర్వేష సుఖమఖిలమాత్మార్పణ దృశ పర్యాయస్తవ భవతు యన్మే విలసితం. అందులో ఉన్న జిస్ట్ ఏంటంటే, ఓ అమ్మ అని అమ్మవారిని ఆరాధిస్తాడు దేవుడు. అమ్మవారు అంటే దేవుడు. అమ్మవారు, నేను నీకోసం ప్రత్యేకంగా పూజలు చేయలేదు, అంత కెపాసిటీ నాకు లేదు. కానీ అని అంటాడు, నేను మాట్లాడే ప్రతి మాట, లేకపోతే టీచర్స్కి ఇది అప్లై అవుతుందో నేను చెప్తా, నేను మాట్లాడే ప్రతి మాట నేను నీ ఎడల చేసే జపమవుగాక. ఎట్లా మాట్లాడదు కండిషన్ పెడతాడు. ఎట్లా జల్ప అంటే సంతోషంతో మాట్లాడిన ప్రతి మాట లెట్ ఇట్ బికమ్ యువర్ జప. యు అండర్స్టాండ్? శిల్పం సకలమపి ముద్ర. నేను సరిగా చేస్తే విద్యార్థులతో, టీచర్స్కి ఎందుకు వర్తిస్తుంటే విద్యార్థులతో మనం బెదిరించిన
ఇట్లా చేయి చూపించినా అదంతా కూడా మనం పూజలో వేసే ముద్రలో గాక. ఓకే, జపో జల్ప శిల్పం సకలమపి, శిల్పం సకలమపి ముద్రాలు. గతికి ప్రాదక్షిణం. నేను నడిచిపోతుంటాను అనుకోండి, నేను నడిస్తే అది నీ గుడి చుట్టూ నేను చేసే ప్రదక్షిణ. ఆ భావన ఫ్రెండ్స్, భావన ముఖ్యం. మీరు స్కూల్కి వెళ్తున్న రోజు ఆ స్కూల్కి వచ్చినప్పుడు నేను స్కూల్ నా జీతం ఇచ్చే స్కూల్ అని కాకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి మంత్రం దగ్గరకు వస్తుంటా. మొదటిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ స్కూల్కు సాష్టాంగ పడండి. 100 మంది విద్యార్థులు చూడండి కాక సాష్టాంగ పడండి. ఎస్, అమ్మవారు సరస్వతి నిలయం, ఇది దైవ నిలయం భావనతో చేసి అనుకోండి. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు మానసికంగా ఒక్కసారి వెళ్ళండి. అప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు స్కూల్లో వెళ్ళిన విద్యార్థులతో, ఏం మాట్లాడి మీరు మాట్లాడారు, ఎవరు మాట్లాడతారు? గాడ్ విల్ స్పీక్ దట్ కైండ్ ఆఫ్. అందుకే ఈ శ్లోకం కనుక మీరు ఫీల్ అయితే ఎవ్రీ యాక్టివిటీ, అందుకే టీచర్లకు నేను ప్రత్యేకంగా చెప్తాను, టీచర్లకు ప్రత్యేకంగా చెప్తాను. మనం వేరే గురువు తీర్థయాత్రలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. చేస్తే మీ ఇష్టం, కానీ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర నేను జడ్చర్లో పోతున్నాను, హైదరాబాద్ నుంచి కాచిగూడలో ఎక్కేది, జడ్చర్లో దిగేది. మా సోదరి మన చాలా మంది లేడీ టీచర్లు ఆంధ్ర కాచిగూడలో మలక్పేటలో ట్రైన్ ఎక్కేది. ఎక్కిగా అది బ్యాగులకి తీసేది పుస్తకాలు. ఏం తీసేది? పుస్తకాలు తీసేది. తీసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ ముఖాల్లో ఆందోళన. అయిపోవాలి ఏంటైపోయింది? విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఎప్పుడైపోతుందో, ఇదన్నా కూడా వచ్చి ఎప్పుడైపోతుంది, మరి తిమ్మాపూర్ వచ్చి ఎప్పుడైపోతుంది, షార్ట్నర్ రోజు అయిపోతారు. అది కొట్టి టిఫిన్ బాక్స్ బయటకు తీయాలి. నేను అనేవాడిని, అమ్మా ఈ టిఫిన్లు వేసినాయేమన్నా అరే మీకెందుకమ్మా సహస్రనామాలు? అది గ్రేట్ టీచర్, మీ సహస్రనామాలు దేవుడు చెప్పేశారు, మనం సహస్రనామాలు మళ్ళీ చేయాలా? అవసరమా? అది ఎంత మీరు అంటే మీరు టీచర్ యొక్క విలువ, వాళ్ళ యొక్క గౌరవం మీద మీకు నమ్మకం లేదు. మళ్ళీ మనం పూజ చేయాలి. శ్రావణ మాసం వస్తుంది, కార్తీక మాసం వస్తుంది. కొందరు చెప్తారు, సార్ మేము సాయంత్రం తుంగభద్ర ఇంటికి వస్తాం 7:30 కంటే ఇంటికి వచ్చి 20 అవుతుంది. ఇంటికి పోతాం ఆంధ్రాబాద్ టిఫిన్ బాక్స్ పెట్టుకుంటే గేట్ పక్కకు వస్తే పక్కింటి వస్తాడు, వదినా అంటారు. అదేంటమ్మంటే ఈరోజు నేను మీ సోదరుడు మీ తమ్ముడు కలిసి అదేంటి కార్తీక పూజ ఏదో చేసిన వరలక్ష్మి వ్రతం చేసినాం, ప్రసాదం తీసుకుంటే మీరు ఎప్పుడు చేస్తారు వదినా ప్రసాదం? నేనేప్పుడు చేస్తామ్మా, ఈరోజు గిన్నెలు పట్టుకొచ్చి గడిగోడికి అర్థం మళ్ళీ పొద్దున ప్యాకింగ్ చేసుకోవాలి, అది లేదంటే నా బతుకు పూజలు కూడా రాను. కానీ నిజంగా ఒక కన్విక్షన్ ఉన్న టీచర్ ఉన్నదో అవి ఏం చెప్పచ్చు? నాకేం చేసాం పూజ, 50 కోసం చేసే నీకు పూజ, నేను ప్రతి క్షణం ప్రతిరోజు నేను చేసేదే పూజ, నేను చదివేది ఆ భావన ఉంటే కానీ భావన ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం 6 క్లాసులు 7 క్లాసులు వచ్చిన బయటకు వచ్చినప్పుడు మీరు నమ్మే దేవునికి సమర్పించండి. ఓ గాడ్ ఐ గివెన్ మై బెస్ట్ అనుకోండి, గాడ్ విల్ బ్లెస్ యు. ఈ దరిద్ర నారాయణుల యొక్క ఈ ఒడిలో పెట్టబడ్డ దరిద్ర నారాయణులను వాళ్ళ కనుక మీరు పట్టించుకుంటే మీ పిల్లల గురించి డోంట్ వరీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు. ఇది నేను 100 మంది 1000 మంది గొప్ప టీచర్ల జీవిత చరిత్రలు చూసి వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేసే నాలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చూసాం. మన పిల్లలకు చాలా అద్భుతంగా సెట్ అవుతారు. డోంట్ వరీ. నా బంధువులు కూడా చాలా మంది ఆడపిల్లలు టీచర్, దానివల్ల ఇవన్నీ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి టీచర్ కోసం బాధలేదు. ఏమి లేదు, మన పిల్లగారికి 3 నెలల పరీక్ష వస్తే తెలుగు మారో, ఎందుకంటే నాకు 3 నెలల పరీక్ష ఉంది అని మరి అలాగే వాళ్ళకి ఎవరు చూసుకోవాలి? ఆలోచించండి. మీ పిల్లల గురించి ఆ దరిద్ర నారాయణ పిల్లల యొక్క వాళ్ళ భవిష్యత్తును గాలి వదిలేస్తే మీ పిల్లలు ఎప్పుడు బాగుపడి గుర్తుపెట్టుకోండి. గమనించండి, మీరు భగవంతుని పరిపూర్ణ విశ్వాసం పెట్టుకోండి. మీరు చేసేది వృత్తి కాదు, ఇది ఒక పూజ. నేను ఆ దృష్టితో ఇక్కడికి వచ్చాను. యూ డోంట్ థింక్ దట్ యు నో ఐ యామ్ బీయింగ్ పెయిడ్ అని ఆలోచన. నేను ఆలోచన వాళ్ళని ఏమి నేను ఎవరి తీసుకోలేను, ఓకేనా? బట్ ఐ కమ్ బికాస్ నాకు ఒక ఎంఓయూ ఉంది. ఎంఓయూ సెక్రటరీ గారితో లేదు, నాకు సైదులు సెక్రటరీ గారితో ఉంది. గాడ్తో ఒక ఎంఓయూ చేసుకున్నా. ఎవరి రిటైర్మెంట్ తర్వాత హౌ షుడ్ ఐ స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ లైఫ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అదే గవర్నమెంట్ రిటైర్డ్ ప్రిన్సిపల్గా ఆఫీసర్గా మై పెన్షన్. ఆ పెన్షన్ పొందాలంటారు. పెన్షన్ నేను చాలా కష్టపడ్డాను. అరే కష్టపడ్డాను టీచర్ కాదు. 40 ఏళ్ళు నేను సర్వీస్ చేశానంటే నన్ను 4 నిమిషాలు తెచ్చిపోయి 40 ఏళ్ళు ప్రతి ఆనందంతో నేను ఎంజాయ్ చేస్తూ టీచ్ చేస్తాను. కష్టమా? ఎవరైతే కష్టపడుతున్నారు మనలో ఆ పదవికి మనం మిస్ఫిట్. కాబట్టి నేను అనుకున్నాను, దేవుడు నాకు ఎంత అదృష్టమో, 40 ఏళ్ళు నాకు ఆనందించి ఒక వృత్తి ఇచ్చి మళ్ళీ నాకు పెన్షన్ కూడా ఇస్తున్నాడు. ఎంజాయ్ చేసినప్పుడు
పెన్షన్ కట్టబడింది కాదు, కనుక దీన్ని నేను సద్వినియోగం చేయాలి. 10% of my pension let me send for my diesel. I drive myself for hundreds of kilometers and give a class to teachers or lecturers. Okay, only private వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే they pay something. అక్కడ కూడా ఎంత ఛార్జ్ చేస్తారు? అది ఛార్జ్ అనే మాట వస్తే భగవద్ దూషణ. అది వాట్ ఎవర్ యూ గివ్ ఐ స్పెండ్ ఫర్ మై డీజిల్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఇది మిత్రులారా జాగ్రత్త. ఫ్రెండ్స్, ordinary teachers exist, great teachers excel. మనకు ఇంకో మాట ఉంటుంది, నేను ఒక పర్ఫెక్ట్ టీచర్ అండి, నేను పర్ఫెక్ట్ టీచర్. మీ భర్తను, మీ భార్యను, మీ హస్బెండ్ పరిచయం చేసినాడు. మై వైఫ్, 2 పదాలు చెప్తా జాగ్రత్త. మై వైఫ్ ఈజ్ అ వెరీ డ్యూటీ మైండెడ్ టీచర్ అండి. షీఈ్ అ డ్యూటీ మైండెడ్ టీచర్. మీరందరూ ఎంతమంది డ్యూటీ మైండెడ్ టీచర్ అని చెప్పండి. Yes sir, I want to be recognized as a duty minded teacher. Chaitanya my dear friends, ఎంతమందికి డ్యూటీ మైండెడ్ టీచర్ గా, ఎస్ డ్యూటీ మైండెడ్ టీచర్ గా గుర్తించబడాలని కోరిక ఎవరికి లేదా? సగం ఎందుకనమ్మా ఎత్తితే పూర్తి అవుతుంది. ఎస్ మా డ్యూటీ మైండెడ్ ఇప్పటికీ ఆ చెప్పేది డ్యూటీ మైండెడ్. ఓకే రైట్ ఫ్రెండ్స్, మనం చూసే కోణం జాగ్రత్త. నేను ఎవరైనా నన్ను ఈజ్ ఏ డ్యూటీ మైండెడ్ టీచర్ అంటే నేను నన్ను మెడిటేషన్ భావిస్తాను. ఎందుకు తెలుసా? ఆలోచించండి. డ్యూటీ అంటే ఎవరన్నా మీ డ్యూటీ మీరు చేయాలి. డ్యూటీ ఎవరన్నా హ్యాపీగా చేస్తాడా? డ్యూటీ అంటేనే బరువు కదా, బరువు డ్యూటీ చేసి వచ్చిన ఇంటికి డ్యూటీ. ఉదాహరణ మీ నాన్నగారు ఎక్కడ ఉంటుంది? వాళ్ళు లేదు కదా. సపోజ్ మీ నాన్నగారు మీ మ్యారేజ్ కదా, మీ నాన్న మీతో మాట్లాడి కళలో కనిపించి, నాన్న నేను నిన్ను చదివించాను నా డ్యూటీ కాబట్టి, పెళ్లి కూడా చేశాను నా డ్యూటీ కాబట్టి అంటే మీరు ఇంట్లో లేచి దిగ్గున లేస్తారా లేదు? నాన్న నన్ను చదివించింది, నాకు పెళ్లి చేసింది డ్యూటీ కాబట్టి చేసేవాడు, అవమానం చేసేదే కదా. మరి ఏమైనా ఎందుకు చేస్తారు కదా? మీరు పిల్లలు మీరు డ్యూటీ కాబట్టి. డ్యూటీ ఈజ్ ఎ వెరీ పూర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్, సారీ సాంస్క్రిట్ వర్డ్ ధర్మ. ధర్మ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు. ధర్మ అంటే తెలుసా? డ్యూటీ పెర్ఫార్మ్డ్ విత్ భక్తి, విత్ డివోషన్, విత్ లవ్, దట్ ఈస్ కాల్డ్ ధర్మ. డ్యూటీ పెర్ఫార్మ్డ్ విత్ లవ్, దట్ ఈస్ కాల్డ్ ధర్మ. అర్థమైతే? కనుక ధర్మంగా మన ధర్మం అది. అదే మీ నాన్నగారు, అమ్మా నిన్ను చదివించిన నా ధర్మం కాబట్టి అన్నప్పుడు ఎంత గొప్ప పదవి ధర్మం. ఓకే అర్థమైందా? కనుక ఎవరు కూడా డ్యూటీ అనే భావనతో చేయగలి. ఐ లవ్ ఇట్. కొద్దిగా లేచి నేను అదే ప్రార్థన. ఎస్, నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ఆ భావనతో వెళ్ళి క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు భగవంతుడు నడుచుకోండి. ఆ పిల్లలందరూ చూసి ఒకసారి 1 నిమిషం, 1 నిమిషం సైలెంట్ ఇవ్వండి, మనసులో అనుకోండి, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకోండి. బయటకు రండి. మా సార్ వచ్చి క్లాస్ వచ్చి ఇలా ఇయ్యాలి కూడా సోషల్ మీడియా ఎట్లా ఉంది? నువ్వు ఏం చెప్పినా కూడా నీ భావన ముఖ్యం కాదు, వాడి భావన ముఖ్యం. వాడిని దరిద్రపు లెవెల్ ఎక్కడ ఉంటుందో దాని నుంచే చూస్తాడు. సార్ వచ్చి రోజు 5 నవ్వు పడిన ఇంకా దాన్ని జోడి ప్రేమ పడాలి చెప్తారు. నేను వచ్చి కనుక ఇద్దరికి అది అవసరం లేదు. కనుక లోపల థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి. మీరు పక్కకి జరగండి. ఆ అమ్మవారు ఆ సరస్వతి దేవే పాడాలి. మీ రోజు నుంచి ఏమొచ్చినా అది మంత్రమైంది. అర్థమైందా? కనుక అలుపు టీచర్స్ ఆల్వేస్ ఆర్ యంగ్. ఈరోజు చెప్పాను ఐఎమ్ 66, బట్ యు నో హౌ ఐ ఫీల్ ఐఎమ్ 16 years. ఎందుకు వాళ్ళు అడిగారు, ఎందుకమ్మా నేను ఎప్పుడు నా పిల్లలు చాలా మంది సార్ అప్పుడు ఇప్పుడు ఒక రాగా ఉన్నారు సార్ అంటే 2 అప్పుడు పోయేది అంటే ఎందుకున్నామండి? మనకి ఎప్పుడు 16 ఏళ్ళ పిల్లలతో ఉంటాం కాబట్టి మన మైండ్ కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టి నేనేం చెప్పాను? ఎక్సలెంట్ గురించి చెప్పాను. ఒక లక్షణం ఏంటి ఎంతమంది చెప్పాను? డ్యూటీ మైండ్. రెండవది ఎక్సలెంట్ టీచర్స్. ఎక్సలెంట్ ఏమర్థం అంటే పర్ఫెక్ట్ అని చెప్పిన ఎంతమంది? ఐ ఆమ్ ఏ పర్ఫెక్ట్ టీచర్. పర్ఫెక్షన్ అనేది ఒక డెడ్ వర్డ్. వన్స్ యూ బికమ్ పర్ఫెక్ట్, వాట్ హ్యాపెన్స్? యూ బికమ్ పర్ఫెక్ట్. స్టాప్ కదా, అంతే కదా. వాట్ నెక్స్ట్? నథింగ్. గోయింగ్. పర్ఫెక్షన్ నుంచి వచ్చే ఒకే ఒక మార్క్ ఏంది? గోయింగ్ బ్యాక్. అంతే పత్రమే. కాబట్టి పర్ఫెక్షన్ ఎవడు అనుకోద్దు. మరి ఏ వర్డ్ కావాలి? వాక్ అలాంగ్ ద పాత్ ఆఫ్ perfection కాదు, అలాంగ్ ద పాత్ ఆఫ్ excellence is an open-ended path, a continuous path. చివరి శ్వాస వరకు కూడా మనం ఆ పాత ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పాఠం అద్భుతంగా చెప్పాను.
మీరు క్లాస్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీ మనసు ఆనందంతో కృతజ్ఞతలో ఓ గాడ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఆ భావన రావాలి. కానీ ఇంతకంటే నా జీవితంలో చేయలేదు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ ఏ స్టిల్ బెటర్ వే. గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ ఏ స్టిల్ బెటర్ వే. ఇంతకంటే చెప్పగలను. నెక్స్ట్ అందులో ఎక్సలెన్స్, వర్షిప్ ఆఫ్ ఎక్సలెన్స్. నేను ఎక్సలెన్స్ యొక్క ఆరాధకుని నేను. గుర్తుపెట్టుకోండి. ఓకే, కనుక మేడం విచ్ ఈజ్ యువర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని నేను అడిగాను అనుకోండి. విచ్ ఈజ్ యువర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్? విచ్ ఈజ్ యువర్ బెస్ట్ క్లాస్? విచ్ ఈజ్ యువర్ బెస్ట్ క్లాస్? కాదు మిత్రులారా, కాదు. విచ్ ఈజ్ యువర్ మై బెస్ట్ క్లాస్? మై నెక్స్ట్ క్లాస్ ఈజ్ మై బెస్ట్ క్లాస్. చెప్పండి, ఉంటుంది నమ్మండి. మీరు నమ్మకున్నారు. ఎందుకంటే ఇంతకు చెప్పినట్టుగా ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ స్టిల్ బెటర్ వే. నేను నిరంతరము ఆ యొక్క ఎక్సలెన్స్ ఆరాధన కాబట్టి ఈ రోజు కంటే నా క్లాస్ ఓకేనా. దట్ మై నెక్స్ట్ క్లాస్. ఇంకోటి వినండి, ద వే. ప్రతి టీచర్ నమ్మకం గుండె మీద రాసుకోవాల్సిన మాట ఉంది. ద వే ఐ టీచ్ ఎ లెసన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డాష్. చెప్పండి. ద వే ఐ టీచ్ ఎ లెసన్, ద లెసన్ ఆర్ ద లెసన్ is more important than the way I teach a lesson is more important than that. Than the lesson itself. నేను పాఠం ఎంత బాగా చెప్పాలి అనేది ఆ పాఠం కంటే నేను చెప్పేది ఇంపార్టెంట్. లెసన్ ఇంపార్టెంట్ కాదు, ఆ లెసన్ పద్ధతి. కొంతమంది గోల్డ్ మెడల్ ఇస్తుంటారు యూనివర్సిటీలో. గోల్డ్ మెడల్ అంటాడు, క్లాస్కి వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యి వాడు చెప్తే నిద్ర వస్తుంది. అలాంటి సబ్జెక్ట్ ఎవరు పాస్ కాదు, వాళ్ళు ఎవరు తీసుకోండి ఎంఎస్సీలో కదా. మనకు తెలుసు కదా, ఎవరు మీరు ఎంఏ ఇంగ్లీషో, ఎంఎస్సీ ఏమంటారు దాన్ని, పొలిటికల్ సైన్సో, ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకుంటే దాని కూడా గ్రేట్ టీచర్ ఉంటుంది కదా. లేకుంటే మీ అందరికీ కాదు, టీచర్ ఉంటాడు. నేను ఆ సబ్జెక్ట్ నాకు ఈజండి అని. మనము పిల్లలు అడిగే ప్రశ్నలు ఒక ప్రశ్న ఉంటుంది. ఏం ప్రశ్న ఉంటుంది? అరే నీకు ఏ సబ్జెక్ట్ కష్టంలా? నీ సబ్జెక్టే కష్టం. అదే మాట. ఇంతకంటే తప్పుడు ప్రశ్న మరి కూడా అడగలేము మిత్రులారా. అంతకంటే ముందు ఏమంటుందా, విద్యార్థులను ప్రశ్నలు ఎంకరేజ్ చేయాలి. ఆ మధ్య ఒక నోబెల్ బహుమతి గ్రహీత మనం విలేకరులు ఒక ప్రశ్న అడిగారంట. సార్, how did you achieve this distinction? What is the secret of your singular achievement? And I చెప్పారంట, ఒక అద్భుతమైన జవాబు చెప్పారండి. అనగా I give all this credit to my wife కాదమ్మా, wife కాదు, to my mother. How sir? అని ఏం చెప్తుంది గమనించండి. ఆమె ఏం చెప్తారు గమనించండి. ఇంకా ఎస్ రైట్. ఏమనంటే అడిగేదంట, రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడే ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగేది. తెలియబడుతుంది చెప్తున్నామా, బిడ్డ తిన్నావా, టిఫిన్ చేస్తావు, అయ్యో కడుపు రోజు పోయి కదా బిడ్డ, అయ్యో. ఇదే మనం అడిగేది. లవింగ్ మదర్స్ కదా, కాబట్టి ఫాదర్స్ వేరే అది వేరే ప్రశ్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి అడిగిందంట, నువ్వు గెలిచే కదా. ఆ తల్లి ఏమడిగిందా, కిందకే ఏం చెప్పిండ్రా మీ సారు? సార్ ఏం చెప్పిండ్రా మీ సార్? ఇలా తిట్టిందా బిడ్డ, కొట్టిందా? అమ్మాయి అడిగేదంట, ఆ తల్లి అడిగేదంట. సార్ చెప్పినట్టు ఈరోజు నువ్వు క్లాస్లో ఎన్ని ప్రశ్నలు అడిగావు ఆలోచించండి. హౌ మెనీ క్వశ్చన్స్ అండ్ వాట్ క్వశ్చన్స్ యూ పుట్ యువర్ టీచర్స్ టుడే ఇన్ ద క్లాస్? ఆలోచించండి. మనం అడిగే ప్రశ్న ఏముంటాయి? మనం నేను ఎక్కడ స్కూల్కి వెళ్ళాను తెలుసా? మన పిల్లలు మీ ఏ హార్డ్ సబ్జెక్ట్ని అడగదు. ఎందుకంటే వాడు చెప్తాడు, ఇంగ్లీష్ ఈజ్ హార్డ్ ఫర్ మీ మేడం, మ్యాథ్స్ ఈజ్ హార్డ్ ఫర్ మీ మేడం. వదిలేదు ఎక్కడ అవన్నీ మ్యాథ్స్ ఈజ్
ఏదైతే మీరు అనుకుంటే అనిపిస్తున్నారో పదే పదే ఏదంటాడో ఏదనుకుంటాడో అదే నిజం వారి జీవితంలో. మరి దాంట్లో నెగిటివ్ క్వశ్చన్స్ ఏమి అడిగి నెగిటివ్ ఆన్సర్స్ రాబట్టడం వల్ల ఏమవుతుంది? హీ విల్ బిలీవ్. గుర్తుపెట్టుకోండి, బిలీఫ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఏం నమ్ముతాం అదే షిరిడి సాయిబాబాకు 1000 మంది మొక్కుతారు, కానీ ఒక్కరిద్దరికే నిజమవుతుంది. ఎందుకైతే షిరిడి సాయిబాబా పవర్ ఉందా లేదా కాదు, నీ బిలీఫ్గా పవర్ ఉంది. ఒకవేళ ఎక్కడ మొక్కడు రాయికే మొక్కుతాడు, మరోవేళ ఆ డస్టర్ చాక్ పీస్ మొక్కుతాడు. ఈ చాక్ పీసే నా దృష్టిలో శివుడు ఈశ్వరుడు సరసంతా తప్పకుండా శోభించింది లైఫ్. నమ్మకమే కదా. కనుక ఒక పిల్లవాడు నాకు ఇంగ్లీష్ రాడు, నాకు కెమిస్ట్రీ రాడు, ఇలా పదే పదే అంటే లైఫ్లో అదే జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? ఎస్, ఎవ్రీ ఐ కెన్ ఎక్సెల్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ అని చేయాలి. అర్థదా? మీరు అరే నువ్వు వేస్ట్ రా, నీకు లెక్క రాదు, నువ్వు రోడ్ సైడ్ రోమియోలాగా తిరుగుతున్నావు మీరు అన్నది మీ ఆశీర్వాదం పెడదాం. పేరెంట్స్ కూడా ముఖ్యంగా తండ్రి కూడా చాలా ఆ బాధతో ఆ ప్రేమతోటే ఆనందం, అరే నువ్వు లైఫ్ అట్టర్ ఫ్లాప్ అవుతావు, దరిద్రుడు అనే పిల్లలు కూడా ఎవరు ఎంతమంది అంటే పిల్లలు కూడా ఎవరు అని ఆశీర్వాదం ఉందో. ఇలా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇస్తున్న అమ్మ ఆల్రెడీ ఉంది, డైరెక్ట్గా ఎక్కువ పిల్లలు ఇస్తుంది ఆడుతున్నారు. ఎస్, ఆఖరికి ఏమో తెలుసా, పక్కన నీకు ఎవరు కావాలి మీకు మరి మీ క్యాస్ట్ తీసుకుని క్యాస్ట్ సార్ ఎవరు సార్ ఆడిపిల్ల అయితే సార్ చేసుకోవాలి. ఆడి ఆశీర్వాదం మా అందరూ నా క్లాస్మేట్ అమెరికా పోయి అవి చాలా రోజుల తర్వాత టచ్లోకి వచ్చింది. అమ్మ ఎంతమంది పిల్లలకి 2 అవునా, మరి అమెరికా కదా, అమెరికాలో అరేంజ్ మ్యారేజ్ ఉండవు కదా, మీ పిల్లలు పెళ్ళి కాలేజ్ సార్, మరి ఇట్లా లవ్ మ్యారేజ్ చేస్తారా అని సార్ నేను చెప్తే నేను నమ్మలేదు. కానీ మా పిల్లలు ఏ మ్యారేజ్ ఆడపిల్లలు చేసుకుంటే సార్ సార్ హాస్పిటల్ అక్కడ ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉండవు తెలుసా మీకు, సేమ్ సెక్స్ సేమ్ జెండర్ మ్యారేజ్ ఉంటాయి దురదృష్టవశాలు. కనుక ఇలాంటి పరిస్థితి అట్లా వచ్చింది. కనుక సి బయట ఏమంటుంటే మీరు ఎందుకు వచ్చిన దగ్గరికి బిలీవ్. మీరు అమ్మా మీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఉన్నది వాళ్ళ పేరు చెప్పండి. సురేఖ, కమాల్ అండి, ఏం కమాల్, బ్యూటిఫుల్. కానీ ముందు పేరు వెరీ గుడ్ వెరీ గుడ్. కొందరు నిన్న మన దగ్గర టీచరు అద్భుతమైన పేరు ఉంది, ముందు పేరు చెప్పు బాబు, నీ కొడుకు నీ బిడ్డ ముందు పేరు అంటే పొట్టు అంట. పేరు చాలా అద్భుతంగా పెట్టిండు, మహాలక్ష్మి, సరస్వతి, లేక సుమతి. కానీ మనం ఆ పేరు పిలిస్తే ఆ పేరు యొక్క అర్థం అమ్మాయి చెప్పాలి. సురేఖ అని చెప్పినప్పుడల్లా లేక ఏ పేరైనా ఉండదు, నీకు అర్థం లేని పేరే పెట్టిండొచ్చు కానీ మీరు క్రియేట్ చేయండి. నా అమ్మ నా పేరు ఏం పేరంటే అద్భుతమైన 20 అర్థాలు చెప్పండి. ఆ పేరు పిలిచినప్పుడల్లా నా పేరంటే విజయము, అంతులేని విజయము, లిమిట్లెస్ పర్సనాలిటీ, లిమిట్లెస్ సక్సెస్, ఐశ్వర్యం, చదువు అది ఫీల్ కావాలి. కానీ పొట్టు అని పెట్టింది అమ్మాయి, అరే పొట్టి రావే అంటే ఏముంటారు మైండ్లో, నేను పొట్టిదాన్ని, ఈ జీవితంలో పొట్టిదాన్ని, అన్నింటిలో పొట్టిదాన్ని. మీరు ఇది చాలా ముఖ్యమైన, ఎందుకంటే మంచి టీచర్స్గా మనం వెలగాలంటే మన ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. అది బాగుంటేనే కదా మన పిల్లలు బాగుంటుంది కదా. నీకు తెలియకుండా చేసినప్పుడు నాకు మధ్యలో మా చెల్లెలు క్లాస్మేట్ ఒక ఆమె చర్చలు, అమ్మాయి పేరు చాలా మంచి పేరు, నేను పేరు చెప్పాను, ఆ పేరు చెప్పాను. మరి ఇంట్లో వాళ్ళకు ప్రేమతోటి ఆమె కోకిల కావాలనే ఉద్దేశంతో కక్కు అని పేరు పెట్టారు. CKOO కక్కు. కానీ వీళ్ళకి అన్నింటి రాక కక్కు కక్కు పెట్టారు. ఆ పిల్లలు మొత్తం ఈ డైజెస్టివ్ డిసీజెస్ ఏం విన్నా కక్కుకోవడం, ఏం విన్నా కక్కు. ఎందుకంటే ఇదేదంటే కక్కు కక్కు కక్కడే కక్కు చెప్పాలి. అంతకంటే మీకు ఒక ట్రాజిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నిజమైన, ఇది కూడా నేను అబద్ధం చెప్పాలి, నిజం. మా బంధువులు ఒక అమ్మాయి పేరు చాలా అద్భుతం, మంచి ఫ్యామిలీ, నాయకత్వంలో ఒక గొప్ప కుటుంబం యొక్క అమ్మాయి, పాపం ఇంజనీర్ తండ్రి, అమెరికా వెళ్ళింది, 2 పిల్లలు అయ్యారు. ఆ అమ్మాయిని ఏమని పిలిచేవాళ్ళు, ముందు పేరు అంటే చిక్కులు అని పిలిచేవాళ్ళు. చిక్కులు ఎందుకు చిక్కులు ఎవరో ఉండలేదు, చిక్కులు చిక్కులు అని పిలిచింది. 30-25 ఏళ్ళు పిలిచింది. అమ్మాయి ఇప్పుడు 35-40 ఏళ్ళు. హస్బెండ్ రోడ్డు మీద వదిలిపెట్టి 2 ఎదిగిన అమ్మాయిలు దగ్గర చూసే 7th క్లాస్ 5th క్లాస్లో 2 ఆడపిల్లలు వదిలిపెట్టి రోడ్డు. అమ్మాయికి దీని స్టేటస్ కూడా H1 స్టేటస్ కూడా లేకుండా చేసి వాడు వెళ్ళిపోయాడు. ఆమె లైఫ్ అయితే చిక్కుల పాట. మీరు చెప్పే ప్రతి మాట అంటే కొందరు మనం పిలిచే పిలుపు విని సబ్కాన్షియస్ మైండ్లో ఎంటర్ అయింది. ప్రజలు నమ్ముతాడు.
ఆ పిల్లవాడు తప్పకుండా ఏమవుతాడు? ఓకే, సక్సెస్ కావాలంటే TIE అనే 3 లక్షణాలు. అంతకంటే ముందు విషయం చెప్తా. ఓకే, అదే మీ సెల్ఫ్ ఐడెంటిటీ అని మీరు నేను అడుగుతున్నాను కదా, నేను ఇంకొక సెల్ఫ్ ఐడెంటిటీ గురించి చెప్తాను. బెస్ట్ సెల్ఫ్ ఐడెంటిటీ ఏది? నాకు నేను ఎంచుకునే సెల్ఫ్ ఐడెంటిటీ ఒక టీచర్గా, ఓకే ఐఎమ్ ఎ గ్రేట్ టీచర్. ఓకే, ఇంకొక అందరికీ వచ్చే ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఏదంటే నేను చెప్తాను. నేను టైం లేదు కాబట్టి మిమ్మల్ని అడగను. అమ్మ మీకు మీరు ఇచ్చుకునే ఒక డెఫినేషన్ చెప్పండి. మీ వ్యక్తిత్వానికి మీరు ఇచ్చుకునే డెఫినేషన్ ఒకటే మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మాటలు చెప్పాలి, మిమ్మల్ని మీరు వర్తించుకోవాలి. ఒకటే మాటలు చెప్పండి. ఐ ఆమ్ ఏ డాష్, ఐ ఆమ్ ఏ డాష్, అలాగే ఐ ఆమ్ ఏ హార్డ్ వర్కర్. అలా ఏం చెప్తుంది? ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్, ఐ ఆమ్ ఏ వెల్ విషింగ్ పర్సన్. అందరికీ క్షేమం కావాలని కోరుకుంటాను. ఇష్టపడమా? ఓకే, ఇట్లా ఉంటాయి కదా. నేను ఒక బెస్ట్ సెల్ఫ్ ఐడెంటిటీ చేస్తాను అందరికి వర్తించేది ఐ ఆమ్ యాన్ LLL అని చెప్తాను. ఇన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అక్రోనిమ్ LLL. లవబుల్, లివబుల్, చెప్పండి. Loyal, I am a good listener. Yes. Lifelong. ఎవరమ్మా నన్ను గెలవు? ఆమె మీద విశ్వాసం ఆమెకి లేదు. ఆమె లైఫ్ లాంగ్ లర్నర్ లవర్ అన్నా అమ్మా. తప్పకుండండి, తప్పట్టు కొట్టడం కావాలని ఒట్టు చెప్పింది. లైఫ్ లాంగ్ లర్నర్స్. జాగ్రత్త అండి, మనిషికి మాత్రమే భగవంతుడు ఈ వరం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఈవెన్ ఇఫ్ వన్ సింగిల్ బ్రెత్ ఇస్ లెఫ్ట్ ఇన్ యూ, ఒక శ్వాస నాలో ఒక చిన్న శ్వాస మిగిలిన ఒకే ఒక శ్వాస మిగిలి ఉన్నా కూడా ఐ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్ గ్రో, ఐ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్. ఎవరికి లేదు కదా. అందుకే ఏం చెప్తాం జాగ్రత్త. ప్లీజ్ ఓకే, ఈ 10 నిమిషాల తర్వాత మనం నేను దయచేసి. అందుకే సోక్రటీస్ రేపు పాయిజన్ అడ్మినిస్టర్ చేసి చచ్చిపోతానగా ఈరోజు డేట్ వచ్చి సోక్రటీస్ వాట్ ఈస్ యువర్ లాస్ట్ మిషన్ ఏం చెప్పాడు? Please, I see a beggar through the window who is playing the lyre. Let him be brought to me. Why? I want to play the lyre from him. Lyre, you know, my wife, the veena and the guitar. Why? Are you crazy? Tomorrow you are going to? What will you do? By learning the lyre. And the person, yes, I want to learn the lyre so that I can die a better man tomorrow. So that I can die a better man. అది అనేక విషయం. 101 సంవత్సరంలో మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు ఒక ఆయన ఇంగ్లాండ్, ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్తుంటే, లండన్ వెళ్తుంటే, ప్లీజ్ గెట్ మీ ఏ కాపీ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పినాను. ఎప్పుడు ఎంత ఏజ్లో? లర్నింగ్ అనే ఒక ప్యాషన్ ఉన్నప్పుడు. మనం హోమ్ మేకర్సే కావచ్చు, ఇంట్లో మనకు వృత్తులు చాలా ఉండొచ్చు కాక, అయినా కూడా మనం నేర్చుకోగలం. గుర్తుపెట్టుకోండి, లర్న్. అప్పుడే నా సంభాషణలో, నా మాటలో విద్యార్థులతో నేను మాట్లాడే మాటలు చేయడం రోజు నవ్యత్వం ఉంటుంది. యూతరం మహాత్మా గాంధీ గురించి ఏం చెప్తామంటే, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఆయనకు ఒక లక్షణం ఉండేది. ఈ టై ఉండేది ఆయన ముఖంలో. టై అంటే గుర్తు ఊరేసుకునే టై కావు. ఇవాళ పర్సనల్ డెవలప్మెంట్ స్పీకర్స్ వస్తారు, కోట్లు దొరుకుని చెమట పోతుంది, ఉపవాసం పోతుంది, పక్కన పడుతుంది. అట్లా దురదృష్టం ఇమిటేటింగ్ ఏంటి వేసి బెస్ట్ అంటే అదే కదా. మన దేశంలో అవసరమా? ఏది ఇది పెట్టుకొని కోట్లు పెట్టుకొని అవసరమా? కానీ అట్లయితేనే అది ఒక పెద్ద ఫ్యాన్. మనకు ఎంత కాటన్ దుస్తులు వేసుకుంటాం. మా అమ్మాయి అయితే బలవంతం చెడుకోండి. ఎందుకు? కంట్రీ ఆయన ఉన్న ఉద్దేశం వేరే ఫ్రెండ్స్. ఓకే, టైప్ ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటే మన లోపల నిరంతరం ఎనర్జీ ఉంటుంది. హై ఎనర్జీ ఉంటుంది. హై ఎనర్జీ ఏంటి? ఆ టైప్ కెన్ యూ గివ్ ఎ బ్యూటిఫుల్ 3 words ఫర్ టైప్? టైప్
టై టై అంటే టై అంటే మై డియర్ ఫ్రెండ్స్, టై అంటే జాగ్రత్త, టోటాలిటీ. ఏ పని చేసినా టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి. క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు బయట బాంబులు పడ్డా, నీ పక్కన బాంబులు పడ్డా, ఆ మహానుభావుడు కోర్టులో వాదిస్తుంటే, అద్భుతమైన కేసు వాదిస్తుంటే టెలిగ్రామ్ వచ్చింది, చూసుకున్నాడు. గ్రేట్ మ్యాన్, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. సతీమణి భార్య సహధర్మచారిణి చనిపోయింది, కానీ టోటాలిటీ అవుతుంది. నేను ఇప్పుడు కోర్టు కేసు వాదిస్తున్నా, నా పంచ ప్రాణాలను పెట్టానంటే ప్రపంచమంతా అటు కానీ ఐ విల్ డూ మై బెస్ట్ అండి, ఐ విల్ గివ్ మై బెస్ట్ మై ఫ్రెండ్. టీచర్ రాష్ట్రం ఉన్నంత వరకు నీ సహధర్మచారిని నీ భర్త ఫోన్ చేసినంత ఎవరు చేసినా లేటర్ అండ్ పెర్ఫార్మింగ్ ఏ పూజ. నేను ఒక పూజ చేస్తున్నా, నేను వర్షిప్ చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా. నేను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టీచింగ్ ఈజ్ ఉపాసన ఉపాసన ఉపాసన, ఇంకా వేరే ఉపాసన అవసరం లేదు. ఈ భావంతో ఉంటే ఏం గుర్తుకొస్తుందా? ఉపవాసం గుర్తుకొస్తుందా? చెప్పండి, నాకు షేర్ చేసుకోండి. అదే ఆలోచించండి, ఆమె ఎవరో నేను గుళ్ళే కదా పేరు పెట్టిన తండ్రి లైఫ్ కి బికమ్ ఉపాసన ఇఫ్ యూ డూ ఎనీథింగ్ లైక్ దట్ కదా. సో టై అంటే టోటాలిటీ. ఫ్రెండ్స్ వినండి, టోటాలిటీ. ఎవరు సీరియస్ ఉండదండి, ముందు సీరియస్ ఉంటే ఆల్రెడీ ఎవరు బికమింగ్ ఓల్డ్. ముందే చెప్పారు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ పెద్దలు నవ్వులో చిరునవ్వుతో మెచ్చుకోవాలి. ఆ మధ్యలో నేను తుంగభద్రలో పోయేదని చెప్పాను, నేను తెచ్చలేదు. నేను క్లాస్లో ట్రైన్ ఎక్కిన, నేను మలైపేట ఎక్కేసి కానీ కాచుకుంటూ ఎక్కి కూర్చున్నాడు, సీట్ పెట్టాడు. పక్కన సీరియస్గా కూర్చున్నాడు, సీరియస్గా బుక్ చదువుతాడు. నేను పక్కన సడన్గా చేసి హలో అన్నా అర్థం చదువుతాడు ఏంటంటే, అరే ఈ బుక్ చూడు బై, ఏంటి ఆ బుక్ తెలుసా, హౌ టు స్మైల్ అండ్ బీ హ్యాపీ అన్న. అంటే మనము నవ్వడం గురించి ఆలోచిస్తాము, స్మైల్ చేయడం గురించి ఆలోచిస్తాము, స్మైల్ చేయడం గురించి అంటే కలిగే. సో దట్స్ వై యు స్మైల్. ఏం చెప్తున్నా, ఐ అంటే ఇన్స్పిరేషన్. ఈ రోజు మీరు ఓన్లీ దట్ టీచర్ కెన్ ఇన్స్పైర్ స్టూడెంట్స్ హూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్. ఎవరైతే ఇన్స్పిరేషన్ పొందుతారో వాళ్ళే ఇంకోటి ఇన్స్పిరేషన్. అది మహాత్మా గాంధీ ఆలోచన. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. అది జీవితమే నిత్య ప్రయోగశాల కదా. ఆ 80 ఏళ్లలో చనిపోయాడు, కానీ ఆ నాగరాం రాస్తే ఆయన ఆ రోజు చంపకుండే ఇంకొక 20 ఏళ్ళు విద్యార్థులు మార్గదర్శనం చేసేవాడు. కానీ అట్లా ఏంటంటే టోటాలిటీ, ఇన్స్పిరేషన్. మరొక అద్భుతమైన వర్డ్ ఈ ఎంతూజియాజం. ఎంతూజియాజం ఎంతూజియాజం అంటే గాడ్స్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ గాడ్. ఉత్సాహం, ఉత్సాహం. చూడండి, మీ ముఖం చూసేవాళ్ళకే నిద్రిస్తున్న వాళ్ళు కూడా ఆనందించాడు. ఎప్పుడెప్పుడు రావాలా ఫ్రెండ్స్? టీచర్లకు రోగాలు రావా, జ్వరం రాదా? నిజమైన నేను ఎప్పుడు ఏ టీచరు ఆర్డినరీ టీచర్ కాదు, గ్రేట్ టీచర్స్ కూడా ఆలోచించిన గ్రేట్ టీచర్స్ జ్వరాలు వస్తాయి, తలనొప్పి వేస్తారు, కడుపు నొప్పి వేస్తారు. ఎప్పుడు సెకండ్ సాటర్డే మరియు సండే ఎస్ అబద్ధం భగవంతుడు. నేను ఇక్కడ ఏ మాట మాట్లాడు భగవంతుడు సాక్ష్యం మాట్లాడు. మనకి ఏముంటుంది, స్టూడెంట్ సో మచ్, నా విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు రావాలి కనుక సండే వచ్చేవాడు భరించలేదు. అట్లా కనుక మీరు జీవిస్తే సో ఎనర్జీ, ఎంతూజియాజం అంటే ఉత్సాహం. ఎవరు హలో హలో ఓకే వినపడుతుంది వినపడుతుంది. ఓకే, ఎవరికైతే నిత్యం ఉత్సాహంగా ఉంటారో వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఉత్సవం అంటే సెలబ్రేషన్. లైఫ్ షుడ్ బికమ్. మీ క్లాస్ మీకు సెలబ్రేషన్ ఇవ్వాలి, నీకే కాదు విద్యార్థులు. మీ క్లాస్ ఫ్రెండ్స్. టీచర్లలో 2 రకాలు ఉంటారు. మన టీచర్లలో ఒక బదలా ఉంది ఏంటంటే బెల్లెడ్ బిల్లు. బెల్లెడ్ బిల్లు ఒక బిల్లు సంగతి పక్కలేదు, ఇంకా బిల్లు రాలేదు నాకు తెలుసు. అందుకే సెక్రటరీ అవ్వాలి. సెక్రటరీ గారు ఈరోజు
రాకూడదు కారణం చాలా ఇంకా శాలరీస్ రాలేదు మొదటి లైఫ్లో ఏ రోజు ఏం కాకుండా శాలరీస్ వస్తున్నాక ఓకే సెలబ్రేషన్ అంటే మన క్లాస్లో బిల్లు సెంటర్ పక్కన టీచర్లు అందరూ ఎదురు చూసేది బెల్లు కోసమే. అయితే రెండు రకాల టీచర్లు ఉంటారు. ద మీడియోకర్ టీచర్, ద ఆర్డినరీ టీచర్ బెల్లుకి ఎదురు చూస్తాడు. కానీ ఎక్కడి నుంచి ఎదురు చూస్తాడు అంటే క్లాస్ లోపలికి ఎదురు చూస్తాడు. ఇంకా బెల్లు కొట్టడం అదే మా 5 నిమిషాలు పోయింది. అలాంటి దరిద్ర టీచర్లు ఎప్పుడు జీవితంలో సక్సెస్. మరికొందరు టీచర్లు ఉంటారు బెల్లు కోసం ఎదురు చూస్తాడు. ఎక్కడుంది స్టాఫ్ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా? ఎందుకంటే స్టాఫ్ రూమ్ లో ఉండి దరిద్ర మంది గురించి గాసిప్ చేసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, అవతల లేని అక్కడ లేని వాళ్ళ గురించి బ్యాక్ బైటింగ్ చేసుకుంటా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా ఉంటే దొంగ వెళ్ళవని కూడా ఉంటారు టీచర్. కానీ మనం ఆ కోరు చదువుతున్నారా? ఎందుకంటే స్టాఫ్ రూమ్ యొక్క డిస్కషన్ లో టీచర్ ఏం చేస్తారు, మనుషుల గురించి మాట్లాడతారు. మరికొందరు ఏం చేస్తారు, ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతారు. కానీ గ్రేట్ వ్యక్తులు ఏం చేస్తారు, టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్స్. ఒక బుక్ చదువుతారు, ఒక గ్రేట్ ప్రిన్సిపల్ షేర్ చేసుకుంటారు. స్టాఫ్ రూమ్ డిస్కషన్ మీరు మార్చారు. ఎందుకంటే నేను 35-36 జూనియర్ కాలేజీలో ఉండి ప్రభుత్వ కళాశాలలో ఉండి చూశారు కదా. మన స్టాఫ్ రూమ్స్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్స్ట్ గాసిప్ నాలెడ్జ్. అర్థమైనా? కనుక అలా కాకుండా మరి మనం ఎట్లా ఉండాలి? నిజమైన టీచర్ క్లాస్ రూమ్ లో ఒక గంగిగోమి లాంటి వాడు ఏం చేస్తాడు? గంగిగోమి ఏం చేస్తుంది? పచ్చిగా బయలుకి వెళ్ళి వేదం వేసి పొదుగు నింపుకుంటాడు. ఎప్పుడెప్పుడు పిల్లల దగ్గరికి ఆ దూడ దగ్గరికి వెళ్ళి నింపుతాడు. నేను నింపుకున్న పొదుగులు పాలించమా టీచర్ దాంతో మదర్ కావు. ఏ విధంగా ఆ క్లాస్ లో ఆ స్టాఫ్ రూమ్ లో తన యొక్క నాలెడ్జ్ పెట్టుకుంటాడు. ఇది నా పిల్లలు. టీచర్ మదర్ బర్డ్ ఏం చేస్తుంది? ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కడ గ్రెయిన్ ఒక ధాన్యం దొరికినా తన కోసం కాదు, ఆ నోట్లో కచ్చుకొని వచ్చి నా పిల్లల కోసం. మనం కూడా ఒక మంచి బుక్ చదివినా, ఒక మంచి లెసన్ విన్నా, ఒక మంచి లెక్చర్ విన్నా, ప్రసంగం విన్నా, అరే ఇది నా పిల్లలతో ఏ సందర్భంలో చెప్పాలి, ఈ భావన ఉంటుందనుకోండి. ఒక గల్లీలో వెళ్ళి అక్కడ పాలించినట్టుగా క్లాస్ రూమ్లో వెళ్ళి మనం పొదుగుతూ పెట్టుకొని వాళ్ళతో జ్ఞానామృతాన్ని పంచుకుంటాం. ఆ జ్ఞానం పాలన, ఆ మిల్క్ ఆఫ్ నాలెడ్జ్ పంచుకోవడం. కనుక దట్ ఈస్ ద సెల్ఫ్ ఐడెంటిటీ. సో ఏం చెప్పారు? జాగ్రత్త. దాని గురించి TIE, టోటాలిటీ, ఇన్స్పిరేషన్, నిత్యోత్సాహం అంటే సెలబ్రేషన్. ఆల్వేస్ మన ముఖంలో సెలబ్రేషన్ అంటే ఆల్వేస్ లైక్ ఏ చైల్డ్. ఆ ఉత్సాహం వాళ్ళని చూస్తూనే. అయితే జాగ్రత్త. మనం ఒక మాట వింటాం, మీ గోల్ ఏంటి? ఈ పాప అడిగిన గోల్ ఏంటంటే ఇలా అయిపోయి గోల్ గుర్చాడు. ఎందుకంటే నాకు ఒకటే గోల్ ఉంది, టీచర్ కావాలి. నువ్వు వాటి ఇష్టమో నువ్వు వాటి ఇష్టం పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి చేసుకున్నాను కానీ నువ్వు వాటి ఇష్టపడతారు, మంచి అబ్బాయి చెప్తారు, డోంట్ వరీ. ఓకే, పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి నెక్స్ట్ గోల్ ఏంటంటే నెక్స్ట్ గోల్ ఏం సార్? ఆ కొమ్ము కట్ చేయాలి, ఈ కొమ్ము పొడి చేసుకోవాలి. ఆ కొమ్ము కట్ చేయాలి, వాళ్ళ అమ్మతో కొమ్ము కట్ చేయాలి, అది కట్ చేయాలి. ఇవి గోల్స్ అంటే గోల్ కాదు. ఇది ఒక 100 times మోర్ పవర్ఫుల్ వర్డ్ ఇస్తారు గోల్ కంటే. అదేంటంటే గోల్ కాదు, a word that will go on, that will inspire you for life till the last breath of your life. ఏంటంటే గోల్ కాదు, గోల్ వర్సెస్. అందరు వింటురా? ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. కళ్ళ చూసి వేసుకుని చదివి ప్లీజ్. కళ్ళ చూడండి ఒకదాని కదా ఎవరున్నావు నాకు అక్కడికి చూస్తావు, నా దగ్గర నా వైపు చూడు. ఓకే, ఏం చెప్తున్నా? గోల్ కాదు, వర్డ్ కాల్ పర్పస్ అన్నాడు. ఒకసారి పర్పస్ అంటే అబ్దుల్ కలాం గారు పిల్లలు ఏమడిగారు విద్యార్థులు అంటే వాట్ ఈస్ యువర్ గోల్ అని అనిపోయేవారు. ఎవరేవారు? హౌ డూ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్? ఈ జాతి కోసం, ఈ ప్రపంచం కోసము, ఈ మానవ జాతి కోసం హౌ విల్ యూ బీ కాంట్రిబ్యూటింగ్. అలాగే పర్పస్ అంటే నా పర్పస్ ఏంటి? సపోజ్ మీరు మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మీ పర్పస్ ఏంటంటే సార్ నేను మ్యాథ్స్ను ఈ గ్రామీణ విద్యార్థులకు సులభతరం చేయడమే నా యొక్క పర్పస్. జాబ్తో అంతం కాదు, నిరంతరం చివరి శ్వాస వరకు యూ గో ఆన్ డూయింగ్ దట్. సో దట్ ఈస్ కాల్డ్ పర్పస్. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే లైఫ్లో పర్పస్ ఉంటుందో, బ్యాక్ బెంచర్, హలో ఫ్రెండ్, వెనుక
పక్కన ఏంటి బ్రదర్ ప్లీజ్ లుక్ హియర్ మీరు పక్కన దగ్గర ఓకే బ్రదర్ ఐమ్ వెరీ సారీ నో నీ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు నువ్వు బాగా చెప్పలేవు ప్లీజ్ ఓకే నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఉపయోగపడేది మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఓకే లుక్ హియర్ పర్పస్ ఉన్న వ్యక్తి కనుక ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ఓకే ఎప్పుడు సొల్యూషన్సే కనబడతాడు ఎవరికైతే పర్పస్ ఉండదు వాళ్ళు మహాత్మా గాంధీ యొక్క మొదటి పేరు ఏం పేరు ఒరిజినల్ పేరు ఏం పేరు మోహన్ దాస్ కరమ్చంద్ ఆ డిసెంబర్ 1894లో డిసెంబర్ చలికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా ట్రైన్లకి పుష్ చేయబడి ప్లాట్ఫామ్ బొక్కబోగా పడి 24 ఏళ్ళ వయసు ఎవరు గుర్తుకొచ్చిండ్రు ఇండియాలో ఉన్న యంగ్ వైఫ్ గుర్తు అప్పటికైతే పెళ్ళి వాళ్ళ అన్న దగ్గర వదిలిపెట్టాడు అని భార్య గుర్తుకొచ్చింది మామూలు వ్యక్తి ఎవరైనా ఏం చేస్తాడు నాకేం కర్మ పట్టింది నా ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చిన ఆయన అబ్దుల్లా అనే ఒక కంపెనీలో కోర్టు కేసు చూసి 6 నెలల్లో జీతం తీసుకొని 2 లక్షలలో 6 రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంటి కొరికి వచ్చాడు కానీ మొదటి రోజే ఇది అనుభవం జరిగింది చలి డిసెంబర్ సహజంగానే యంగ్ పీపుల్ గుర్తుకొచ్చేది ఆ యొక్క వైఫ్ గుర్తుకొచ్చింది హాయిగా నా భార్యతో నేను ఎంజాయ్ సంతోషంగా ఉండకుండా ఏం కర్మరా అనుకుంటే వాపస్ వచ్చేవాడు కానీ మోహన్ దాస్ ఏం చేశాడు on that very night he created a purpose for his life ఏమిటి ఆ పర్పస్ I should be the last person to suffer this ignominy, to suffer this insult, this humiliation of apartheid. నేను ఇక వర్ణ వివక్ష అనేది నేను ఇది లాస్ట్ నా తర్వాత ఏ భార్య ఎవడు కూడా ఎదుర్కోవద్దని ఈ క్రియేటెడ్ 24 ఏళ్ళ వయసులో 6 నెలలకు తిరిగి వస్తున్నాను ఆయన 55 ఏళ్ళు భారతదేశం తిరిగి వస్తే కనుక మనకు ఒక పర్పస్ క్రియేట్ కాదు అర్థమైందా నేను మీ అందరికి ఒక పర్పస్ ఇస్తాను మీ అందరు కూడా మీ పర్పస్ ఏంటంటే మీరు ఇండివిజువల్ క్రియేట్ చేసుకుంటారు నేను అందరికీ నాకు కూడా ఒక పర్పస్ క్రియేట్ చేసుకున్నాను నన్ను నిత్యం ఎక్సైట్ చేసి ఇన్స్పైర్ చేసే ఒక పర్పస్ ఏంటంటే ఐ షేర్ దట్ విత్ యూ సో దట్ యూ కెన్ ఆల్సో హ్యావ్ దట్ ఎంఏడి మ్యాడ్ ఎందుకంటే దానికి మ్యాడ్ అంటే ఎర్రగడ్డలో మ్యాడ్ కాదు చెప్పండి ఆలోచించండి మ్యాడ్ అంటే ఏముండొచ్చు ఎం క్యాపిటల్ ఏ క్యాపిటల్ డి ఎంఏడి మ్యాడ్ ఫుల్ ఫామ్ క్రియేట్ చేయండి అద్భుతమైన ఫుల్ ఫామ్ థ్యాంక్ యూ మ్యాడ్ ఇంకో 10 నిమిషాలు పోయిందా మ్యాడ్ దిగబడి